హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏప్రిల్ నెల అయిపోయింది, ఇక మే నెల అయితే వస్తుందన్నమాట. ఏప్రిల్ నెలలో చాలా మంచి మంచి మొబైల్స్ని బ్రాండ్స్ అయితే లాంచ్ చేసినాయి. సో మనకి బడ్జెట్ నుంచి మిడ్ రేంజ్ వరకు మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే ఏమీ లాంచ్ కాలేదు. అయితే ఈ మే నెలలో మనకి ఏమేమి మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాము. సో ముందు మనం ఎంట్రీ లెవెల్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఎంట్రీ లెవెల్లో చూస్తే మోటో E14 ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఇందులో మనకి 6.5 ఇంచెస్ HD ప్లస్ 90 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో యూనిసాక్ T606 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది అనమాట. 13 మెగాపిక్సెల్ రేర్ సైడ్ కెమెరా, అలాగే ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్తో రాబోతుంది. 5000 mAh బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మే మిడ్లో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ మనకి బిలో 8000లో ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇది మనకి యూనిసాక్ ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి ఇంకా 7000 రూపాయల్లో వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక 15,000 లోపు IQ G9X ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఈ G9X అనేది వేరే అయితే ఏమీ కాదు, ఆల్రెడీ వివో T3X అనే మొబైల్ని లాంచ్ చేసింది కదా, అదే రీబ్రాండ్ చేసి IQ G9X పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో మనకి 6.72 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 120 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో IPS LCD డిస్ప్లే అయితే ఉండబోతుంది. స్నాప్డ్రాగన్ 6 జనరేషన్ 1 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్తో వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే మే ఫస్ట్ వీక్లో అయితే లాంచ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ మొబైల్ ప్రైస్ మనకి అంతే, వివో తీసుకొచ్చిందిగా T3X 13,000 రూపాయలు అలా తీసుకొచ్చింది. ఈ మొబైల్ కూడా ఇంచుమించు అదే ప్రైస్లో అయితే తీసుకురావచ్చు. ఇక 20,000 రూపాయల బడ్జెట్లో చూస్తే శాంసంగ్ గెలాక్సీ M35 అలాగే F35 ఈ రెండు మోడల్స్ని అయితే లాంచ్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒక మోడల్ అయితే ఖచ్చితంగా మనకి మే నెలలో అయితే తీసుకొస్తుంది అనమాట. ఇందులో మనకి 6.6 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. Exynos 1380 ఈ ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఒక ఆనిముత్యం ప్రాసెసర్ అని చెప్పవచ్చు. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉండే అవకాశం అయితే ఉంది. 6000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ మనకి మే మిడ్లో లాంచ్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ మొబైల్ ప్రైస్ మనకి అండర్ 20K ఉండొచ్చు అనుకుంటున్నాను, చెప్పలేము. శాంసంగ్ ఈ మధ్యకాలంలో ఆశ పెరిగిపోతుంది కాబట్టి 22-23,000 రూపాయల్లో కూడా తీసుకెళ్ళవచ్చు, చెప్పలేము. ఇక అలాగే ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో సిరీస్ని అయితే లాంచ్ చేసింది కదా, ప్రో అండ్ ప్రో ప్లస్ అనుకుంటే ఈ రెండు మోడల్స్ని అయితే ఆల్రెడీ ఏప్రిల్ నెలలో లాంచ్ చేసింది. ఇప్పుడు మే నెలలో నోట్ 40 5G మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టు వస్తుంది. ఈ మొబైల్ ఆల్రెడీ మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా అయితే స్పాట్ అయింది. ఈ మొబైల్ మనకి మే ఎండ్లో కల్లా లాంచ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇందులో మనకి 6.8 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. MediaTek Dimensity 7020 ఈ ప్రాసెసర్తో వస్తుంది అనమాట. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అండర్ 20Kలో ఈ మొబైల్ రావచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఇక 20 దాటి 25 సెగ్మెంట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఇన్ఫినిక్స్ నుంచే GT20 Pro ఈ మొబైల్ని తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మొబైల్ని మనకున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 28వ తారీఖున అదర్ కంట్రీస్లో అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మే నెలలో అయితే ఇండియాలోకి రావచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఇందులో మనకి 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 144 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. MediaTek Dimensity 8200 అల్టిమేట్ ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది అనమాట. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుందంట. ఈ మొబైల్ని ఒక గేమ్ సెంట్రిక్ మొబైల్ కింద అయితే తీసుకురాబోతున్నారు. మనకి బిలో 25,000లో ఈ మొబైల్ ఉండొచ్చు అని చెప్పేసి లీక్స్ అయితే చెప్తున్నాయి. 25,000లో కనుక తీసుకొస్తే మంచి మొబైల్ అయితే అవుతుంది ఇది, ఎందుకంటే గేమ్ సెంట్రిక్ మొబైల్. ఇందులో వచ్చేసరికి మీకు గేమింగ్ సంబంధించి సపరేట్ చిప్ సెట్ను కూడా వాడతారు అంటున్నారు. ఇక అలాగే ఇదే 25,000లో మనకి మోటరోలా నుంచి మొబైల్ అయితే రాబోతుంది. ఇదే మోటో H50 ఫ్యూజన్. H40 ఫ్యూజన్ అయితే మోటరోలా తీసుకురాలేదు, H30 ఫ్యూజన్ అయితే తీసుకొచ్చింది మన ఇండియాలోకి. మళ్ళీ ఇప్పుడు H50 ఫ్యూజన్ అయితే తీసుకురాబోతుంటే వస్తుంది. ఒకవేళ తీసుకొస్తే H50 ఫ్యూజన్ పేరు మీద రావచ్చు, లేదంటే 50 నియో పేరు మీదైనా తీసుకురావచ్చు. ఈ మొబైల్లో మనకి 6.7 ఇంచెస్ POLED డిస్ప్లే అయితే ఉంటుంది. 144 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో వస్తుంది. ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 2 ప్రాసెసర్ ఉంటే రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈ మొబైల్ని మే మిడ్లో లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఈ మొబైల్ ప్రైస్ కూడా అండర్ 25,000 అయితే ఉంటుంది. రీసెంట్ డేస్లో వీళ్ళు H50 ప్రోని లాంచ్ చేశారు, మంచి ప్రైస్లో తీసుకొచ్చారు. సో మంచి సేల్స్ కూడా జరిగినాయి. సో ఈ మొబైల్ కూడా మనకి అండర్ 25లో తీసుకొచ్చి మంచి సేల్స్నే చేస్తారని నేనైతే అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. ఇక వివో నుంచి V30 ఫ్యామిలీలో మరో మొబైల్ అయితే రాబోతుంది, V30e. ఇందులో మనకి 6.78 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 1 ప్రాసెసర్ ఉంటే రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటే ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ అయితే సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5500 mAh బ్యాటరీ అలాగే 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని మే 2nd అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఈ మొబైల్ కూడా మనకి అండర్ 25K ఉండే అవకాశం అయితే ఉంది, 25,000లోనే వస్తుంది. ఇక 30,000 రూపాయల సెగ్మెంట్కి వెళ్ళిపోయేసరికి అక్కడ మనకి సామ్సంగ్ గెలాక్సీ M55 ఆల్రెడీ లాంచ్ చేసింది కదా, అదే మళ్ళీ రీబ్రాండ్ చేసి F55 పేరు మీద అయితే మే మిడ్లో తీసుకొస్తారని చెప్పి అయితే మనకి న్యూస్ అయితే ఉంది. M55లో ఏ స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అవే ఉంటాయి అనమాట. 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో లాంచ్ చేస్తారు. ఈ మొబైల్ ప్రైస్ కూడా మనకి M55 ఏ రకమైన ప్రైజెస్ పెట్టారో అది మనకి 28,000-30,000 రూపాయల మధ్యలో అయితే వాటి ప్రైజెస్ పెట్టారు. సో ఇంచుమించు అదే ప్రైజ్లో అయితే ఈ మొబైల్ కూడా వస్తుంది. ఇక పోకో లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పోకోలో హైర్ ఎండ్ మొబైల్ అనమాట, పోకో F6. ఈ మొబైల్ కూడా మే మిడ్లో లాంచ్ చేయొచ్చు అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్లో మనకి 6.67 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో OLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8S జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది అనమాట. రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్తో వస్తుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్తో 5000 mAh బ్యాటరీ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. 35,000 నుంచి 40,000 రూపాయల లోపు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంటుంది. ఇక OnePlus నుంచి Nord 4 మొబైల్ని ఈ మే నెలలో లాంచ్ చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్లో మనకి 6.67 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7+ జనరేషన్ 3 ప్రాసెసర్తో రేర్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ 5500 mAh బ్యాటరీ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మే ఎండింగ్ కల్లా ఈ మొబైల్ని లాంచ్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ OnePlus Nord 4 CE మొబైల్ని లాంచ్ చేసింది కదా, ఆ మొబైల్తో కంపేర్ చేస్తే ఈ మొబైల్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. అంటే 35,000 రూపాయల దగ్గర ఈ మొబైల్ ఉండే అవకాశం అయితే ఉంది. ఇక గూగుల్ నుంచి కూడా గూగుల్ I/O అయితే జరగబోతుంది అనమాట. సో అది మనకి 14వ తారీఖున అయితే జరగబోతుంది, మే 14వ తారీఖున. అక్కడ మనం గూగుల్ పిక్సెల్ 8a అయితే అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ మొబైల్ మనకి 6.1 ఇంచెస్ OLED డిస్ప్లేతో వస్తుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటే Tensor G3 చిప్సెట్ అయితే వాడతారు. రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ప్లస్ 13 మెగాపిక్సెల్ ఉంటే 4500 mAh బ్యాటరీ 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. సేల్స్కి వచ్చేసరికి నాకు తెలిసి మే నెలలో అయితే రాదు, జూన్ ఆర్ జూలైలో అయితే తీసుకురావచ్చు. ఈ మొబైల్ ప్రైస్ మనకు ఎంత లేదన్నా సరే 45,000 లోపు ఉంటుందన్నమాట. ఇక వివో నుంచి X Fold 3 ఈ మొబైల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఫోల్డింగ్ మొబైల్. వీళ్ళు 2 నెలల క్రితం అనుకుంటా వీళ్ళు అదర్ కంట్రీలో అయితే అంటే చైనాలో అయితే ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. ఇది వాళ్ళు తీసుకొచ్చింది ఈ ఇయర్ అయినప్పటికీ ఈ మొబైల్లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ అయితే వాడారనమాట. ఇందులో 8 ఇంచెస్ మనకి అన్ఫోల్డ్ చేసిన తర్వాత డిస్ప్లే అయితే ఉంటుంది. LTPO AMOLED డిస్ప్లే అనమాట. 4500 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఇందులో ఉంటాయి. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ 3 మనకి 50 మెగాపిక్సెల్తోనే వస్తాయి. 5500 mAh బ్యాటరీ అలాగే 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మే ఎండింగ్ కల్లా ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయొచ్చు. ఈ మొబైల్ ప్రైస్ ఎంత లేదన్నా సరే మనకి అండర్ 90K అంటే 90,000 ఉండే ఛాన్స్ ఉంది. ఇది కాకుండా మనకి రియల్మీ నుంచి కూడా ఇంకో 2 మొబైల్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే రెడ్మీ 13 మొబైల్ని అయితే లాంచ్ చేస్తుంది చైనాలో. మరి మనకి మన ఇండియాలో కూడా అనౌన్స్ చేయొచ్చు. ఇది కాకుండా HMD గ్లోబల్ నుంచి కూడా మనకి మొబైల్స్ అయితే రాబోతున్నాయి. సో చాలా మొబైల్స్ అయితే మనకి ఈ మే నెలలో కూడా అయితే లాంచ్ అవుతున్నాయి. మరి ఇందులో ఇండియాలోకి ఎన్ని మొబైల్స్ వస్తాయనేది అయితే చూడాలి. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో చాలా వరకు మనకి ఇండియాలో లాంచ్ అయ్యే మొబైల్స్నే నేనైతే లిస్ట్ చేసి అయితే చెప్పాను. ఒకవేళ ఈ మే నెలలో మీరు ఏదైనా మొబైల్ కొనాలి అనుకుంటే ఈ సమ్మర్ సేల్లో, సో ఏ మొబైల్ కొనడానికి మీరు ఎక్కువ ఆసక్తి చూపిస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.